ఇంకా 2029లో ఒకవేళ ఇద్దరు కలిసి రంగంలో చేసుకోమండి. ఇది ఎవరు మీ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లి జరగదు, పక్కా జరగదు. వాళ్ళిద్దరు రిలేషన్స్ సార్ సొంత అన్న చెల్లెళ్ళు అంతవరకు ఉంటారు. ఫంక్షన్ పిలిస్తే కుదిరితే వెళ్తారు, లేకపోతే సో కలిసి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆమె జీవితంలో సంబంధం ఉండదు. ఓ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షర్మిలకి జీవితంతో సంబంధం ఉండదు. ఆమె చేయాల్సినంత చేసింది. అట్లాంటి వాళ్ళని పెట్టుకుంటే ఎప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అయితే మంచి డెసిషన్ తీసుకున్నారు సార్. అట్లాంటి ఏమో అన్న కదా సెంటిమెంట్ కి ఏమైనా మారే అవకాశం లేదంటారా? పదవి ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. నిజంగా షర్మిల గారిని తీసుకుని వచ్చి పదవిలో కూర్చోబెట్టుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నాశనం అయ్యేది, ఎప్పుడో నాశనం చేసేసేది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా పదవి ఇవ్వకపోవడం మంచి జరిగింది. ఇవ్వకపోవడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ గా ఉంది. ఇస్తే ఖచ్చితంగా కుంపడి పెట్టేది. ఎందుకంటే మెంటాలిటీ చూస్తున్నాం కదా మనం, ఇంకా అంతకంటే ఏం చూస్తాం? పొలిటికల్ లో ఉన్నప్పుడు క్లియర్ గా అర్థమైపోతుంది కదా. సో మంచి పని చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. షర్మిల గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వదిలించేసి చాలా మంచి పని చేశారని చెప్తున్నాను. ఓకే, రేపు పొద్దున ఫ్యూచర్ లో కలుసుకునే అవకాశాలే లేవంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. అంతే అంతే. జగన్మోహన్ ఉంటే భారత్ ఉంటుంది తప్ప కానీ షర్మిల ఉండదంటారు. కానీ భారతం గారు ఎప్పుడు పొలిటికల్ అంటే ఎన్వైరన్మెంట్ ఇప్పటి వరకు లేదు. మాక్సిమం ఇప్పటి వరకు అసలు ఏ విషయంలో కూడా పలానా వాళ్ళకి పదవి ఇవ్వండి అని కానీ అనుకుంటే నడిపించేది ఆవిడే అని చాలా రకాలుగా బిజినెస్ చూసుకుంటారు. సాక్షి కానీ భారతీయ సిమెంట్ కానీ ఆ బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటారు తప్ప సో ఆమె ఏ రోజు పొలిటికల్లో ఆమెను ఎవరైనా వెళ్ళి కలిసి వెళ్ళినా నాకు పొలిటికల్కి సంబంధం లేదు, మీరు ఏదైనా ఉంటే జగన్ గారితో మాట్లాడుకోండి, నేను దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కాను, రాజకీయ పార్టీకి నాకు సంబంధం లేదు, నేను ఒక హౌస్ వైఫ్గా నా బిజినెస్లో ఏదైనా ఉద్యోగం అట్లా ఏమైనా కావాలనుకోండి పార్టీ వాళ్ళకి వరకు రెండు వాళ్ళ ఇబ్బందులు ఉంటే ఉద్యోగాలకు సంబంధించి హెల్ప్ చేస్తుంది భారత గారు. చాలా హెల్పింగ్ నేచర్ దాంట్లో. మీకు ఒకవేళ పార్టీ వాళ్ళు ఎవరన్నా అమ్మ నేను మన పార్టీలో చేస్తాను పలానా చోట మా అబ్బాయికి లేదా మా తమ్ముడికి ఇట్లా ఉద్యోగం కావాలి ఇదంతా సో అండ్ సో అని ఏమైనా చూపిస్తే పాజిబిలిటీ ఉంటే 100% అక్కడ హెల్ప్ చేస్తారు. అంతవరకు తప్ప ఎక్కడ పార్టీ పదవుల్లో పలానా వాళ్ళకి జిల్లా పదవనో లేదా రాష్ట్ర ఏ విషయాల్లో భారతమ్మ గారు ఇప్పటి వరకు ఇన్వాల్వ్ కాల, ఇప్పటి వరకు అయితే అసలు అంశమే లేదు. సో వన్ ఓన్లీ జగన్ గారు. ఇంకేదైతే మాకు ఉన్న పెద్దలు ఉన్నారు కాబట్టి అక్కడ సీనియర్ లీడర్లు బొత్స గారు, లేదంటే పెద్దిరెడ్డి గారు, సజ్జల గారు, ఇప్పుడు చెవిరెడ్డి గారు అక్కడ చూస్తున్నారు కాబట్టి అందరూ సుబ్బారావు. మొన్న అదేదో ఒక వీడియో ఒకటి వచ్చింది సార్, నేను ఒక ఆయన ఎవరో చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు అంటే సడన్గా ఏదో అలవగా చూసా, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి నేనే చంపేస్తా అన్నాడు. ఎవరైనా ఏంటిది? అతను ఒక సస్పెండ్ అయిన జడ్జి అసలు ఘోరంగా మాట్లాడుతున్నాడు ఆయన. నేను అంత సడన్ గా ఇట్లా స్క్రోలింగ్ లో చూశాను, వామ్మో ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చర్య తీసుకోకపోతే నేనే చంపేస్తామని. ఒక ఎమ్మెల్యే దాదాపుగా 7 సార్లు ఎమ్మెల్యే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 7 సార్లు ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ప్రస్తుత పొంగనూరు ఎమ్మెల్యే. అవును. ఆయన్ని ఒకటి టీవీలో కూర్చొని చంపేస్తాను లేపేస్తాను అంటున్నాడు. అసలు ఇప్పటి వరకు పోలీసులు యాక్షన్ లేదు. దాన్ని మేము అందరం ట్విట్టర్ లో అందరికి ఏపీ పోలీస్ కి డీజీపీకి హోంమంత్రి అందరికి పెట్టారు. అవును, ఇప్పటి వరకు యాక్షన్ లేదు. అంటే ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే ఇది ఒక నిదర్శనం కదా. ఒక ఎమ్మెల్యే లేపేస్తాను అంటున్నాడు, టైం పెట్టాడు, 5 సంవత్సరాలు లేపేపోద్దు చూడు. నాకు నేను షాక్ తిన్నా అసలు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేనే లేపేస్తానని బహిరంగంగా మీ కూటమిలో మీ పార్టీ నాయకుడు అతను ఎందుకు ఆ మాట అంటున్నా అంటే అతనికి లోకేష్ నాకు మొత్తం 4 సంవత్సరాల నుంచి అన్ని చూస్తున్నాడని అతనే చెప్పాడు ఆ వీడియోలో మొత్తం. వినండి, మాకు చంద్రబాబు కూడా నాయకత్వం పర్లేదు, లోకేష్ ఆజ్ఞతో మేము మొత్తం నడుపుతున్నాం అంటే లోకేష్ కనుసరణల్లో అతను లేపేస్తానంటున్నట్టే దానికి అర్థం కదా. మరి ఇప్పుడు అతని మీద యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ కట్టాలి కదా, మరి ఎప్పుడు కడతారు? సో ఇవన్నీ కోకొల్లలు సార్, ఇవన్నీ బయటకు వచ్చిన వీడియో చెప్పారు. ఇలాంటి గ్రామీణ స్థాయిలో ఎన్ని ఉన్నాయి అనుకున్నారు? ఇప్పుడు నేను పెడితే నాకు కింద ఇది ఇందాక ఈ విషయం మీద ఒక అడిగితే ఆయన ఏమన్నాడంటే సరే ఆయనకు జరిగిన దాని మీద ఆయన ఆక్రోషంతో మాట్లాడారు, ఓకే రైట్ పక్కన పెడితే, కానీ ఘోరంగా చంపేసి డోర్ డెలివరీ ఇచ్చిన నేపథ్యం జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఇదంతా ఇదేదో మాట అన్నంత మాత్రాన జరిగిందా? అప్పుడు హత్య జరిగింది, చంపారన్నప్పుడు అతనికి ఆల్రెడీ జైలుకి వెళ్ళాడు, తర్వాత బెయిల్ మీద వచ్చాడు. సో అది చట్టబద్ధంగా తీసుకోవాలి. మీరు కూడా తీసుకోండి చట్టబద్ధంగా. మేము ఎక్కడ దాన్ని వెనకేసుకు రాలేదు కదా. ఇప్పుడు వాళ్ళ పర్సనల్ ఇష్యూ జరిగింది అందులో. అదే కదా, అంటే చాలా అచ్చ రాజకీయాలు జరిగినాయి. మా ఏదది మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ గారిని చంపేశారు, దాని రకరకాల నేను ఒక స్పష్టంగా అడిగేది ఏంటంటే ఇప్పుడు అట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే మీరు పార్టీకి ఆపాదించారు దాన్ని, రైట్, కానీ అది వాళ్ళ పర్సనల్. కులానికి కూడా ఆపాదించేవాళ్ళు మీరైతే తెలుసా? మేము ఎక్కడ ఆపాదించలేదు. మీరు అక్కడ దళితుడు అని తీసుకున్నాను, ఎవరో దళిత డ్రైవర్ చంపారని. దళిత డ్రైవరు దళితుడు సుధాకర్ గారు కాపని మేము అన్నాము. మా సంస్కారం అది కాదు. అదే మనకి అదే అయితే ఆ కాపు ఏ పార్టీలో ఉన్నాడు అనేది కదా ఇక్కడ పాయింట్. అదే రెడ్ అయితే ఏమన్నా సార్
అది మళ్ళీ ఇంకా పెద్ద ఇష్యూ అదే అయ్యేది. రెడ్డి అయితే అనేవాళ్ళు మరి అక్కడ మరి పవన్ కళ్యాణ్ గారు మరి అప్పుడు ఎత్తాలి కదా, మా కులస్తులు ఇలా చేయడం తప్పు అని ఎందుకు మాట్లాడలేదు? సో అయిపోయిన అంశాన్ని వీళ్ళు ఊరికి తెర మీద తీసుకొని వచ్చి ఏదో చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ అయినటువంటి అంశం కాదని మాత్రం స్పష్టంగా. రైట్ వెంకటరెడ్డి గారు, చాలా సుదీర్ఘమైనటువంటి ఇంటర్వ్యూ చేసాం. సరే, నిజంగానే మీ పోరాటం అంటే మీరు ఉన్నది 11 మంది అయినప్పటికీ కూడా సరే ఇప్పుడు జరుగుతున్నటువంటి నెంబర్ చూస్తున్నారు సార్. అంటే నేను అనేది ఏంటంటే ఓటింగ్ చూస్తున్నాం. నేనే చెప్పాను కదా, 40% ఓటింగ్ వచ్చిందంటే మామూలు విషయం కాదు, నేనే చెప్తున్నాను. కానీ దాన్ని ఏ విధంగా కాపాడుకుంటారనేది ఈ 11 మంది మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అంటే అధికార పార్టీని ఏ విధంగా మీరు ఇరుకుని పెట్టాలి, అధికార పార్టీతో ఏ విధంగా పని చేయించాలనేది ఇప్పుడు మీ పాత్ర ఉండబోతుంది. సో దాన్ని ఏ విధంగా సఫలీకృతం చేస్తారనేది నేను అడుగుతాను. డెఫినెట్ గా మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ మీ ఏయో వేదికగా చెప్తున్నా, మేమైతే ఫేక్ ప్రాపగాండా, ఫాల్స్ కమిట్మెంట్స్, ఏదైతే చేయలేనటువంటి హామీలు అవన్నీ మేము ఎప్పటికీ ఇవ్వం. ఎన్నికల్లో కూడా ఇవ్వరు. ఓకే, చెప్పామా ఖచ్చితంగా చేస్తాం. దానికి మాకు అనాలిసిస్ ఉంటుంది, దానికి బడ్జెట్ ఉంటుంది, ఎట్లా ఏంటి దాని ప్రకారం వెళ్తాం. అందుకని మేము నవరత్నాలు ఆ రోజు వాళ్ళు చేయలేరు అన్నారు, కానీ మేము నవరత్నాలు మించి చేసి చూపించారు. సో ఇది కోవిడ్ 2 years అన్నది, అది అందరూ వదిలేస్తున్నారు. అది కీలకం కాదు. లేదు, అది నేను అందుకని నేను ఆ విషయం కూడా మాట్లాడాను. నేను అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఒక లాంగ్ ఆలోచనతో ఎప్పుడు వెళ్తారు. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చి 8 నెలలు అయిన దానికి మీరు ఎంత గగ్గోలు పెడుతున్నారు అనేది ఎంత నిజమో, మీరు అధికారంలోకి వచ్చినాక కోవిడ్ 2 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు అన్నది కూడా అంతే నిజం. దాన్ని ఎవరు మనం తప్పు పట్టలేము దాన్ని, ఎందుకంటే వాస్తవం అది. అందరూ ఇబ్బందులు పడ్డారు. శాలరీలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో, కానీ ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగులకి ఒక్క నెల శాలరీలు కూడా ఆపిన పరిస్థితి లేదు. మీరు అన్నట్టు 1వ తారీఖు రావాలి, 2వ తారీఖు, 3వ తారీఖు, 5వ తారీఖు వచ్చి ఉంటాయి ఎక్కడ 1-2 రోజులు. సో కానీ మా దగ్గర మేము ఎక్కడా కూడా కోవిడ్ ఉంది కదా, మీకు సగం కట్ చేస్తున్నాము, ఇంకా మీకు కట్ చేస్తున్నాము ఎక్కడ చెప్పిన దాఖలాలు లేవు కదా. రైట్ వెంకటరెడ్డి గారు, మరొక అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ వీక్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను నేను. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. సో అదండి పరిస్థితి. వెంకటరెడ్డి గారు యొక్క అభిమతం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్నటువంటి సూపర్ 6 ఇవ్వను అని కుండబద్దలు కొట్టేశారు. సో దానికి సంబంధించినటువంటి ఆర్థిక అంటే అంత బడ్జెట్ లేదు. సో మరి మాటలు చెప్పారు, చేతల్లో ఎందుకు వాళ్ళు నిరూపించుకోలేకపోతున్నారు అనేది మేము కంపల్సరీ ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మా పోరాటం ముందుకు సాగుద్ది. కానీ అలివి కానీ హామీలు అయితే మేము ఇవ్వము నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా అని చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ యువర్ టీవీ ఛానల్.